కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. సార్ మీరు బాగా ఎంజాయ్ చేసిన మీమ్ ఏదైనా ఉందా మీ గుండె మీద? చాలా వస్తాయి కదమ్మా. ఒకటి రెండు కాదు కాబట్టి నాకు ఇంత చెప్పేదానికి రాదు, కానీ చాలా ఉన్నాయి. అన్ని పాలిటిక్స్ మీద కూడా అంటే పాలిటిక్స్ సంబంధించింది కూడా వస్తాయి. నన్ను కలిపేస్తారు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళని చూసుకోండి, వాళ్ళని కొనుక్కో. మరీ డీటెయిల్ నేను చెప్పలేను. వరకు చాలు ఆనెస్ట్ గానే చెప్పేశారు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఫాలో అవుతూ ఉంటారు? లేదు అవరు. అంటే ఆ మధ్య కాలంలో ఎప్పుడో అది కూడా వినేసాము, పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తారేమో. లేదు మా వ్యాపారం, మనం పాలిటిక్స్ సినిమాలతో నేను చాలా దూరంగా ఉంటాను. అది దూరం నుంచి చూసుకుంటే అందంగా ఉంటుంది. అది మనం చేయలేము, మన చేత కాదు. మన వ్యాపారం చేత అవుద్ది, అదే చేసుకుంటే చాలు. మీ మీద వచ్చే కాంట్రవర్సీస్ కావచ్చు, వాటికి మీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ఏముంది, ప్రతి ఒక్కరికి తెలుసు నా గురించి. ఏం కొంట వచ్చినా కూడా నాకుండే ప్రజలు, నన్ను నమ్ముకునే వాళ్ళు వాళ్ళే సమాధానం చెప్పేస్తారన్నమాట. నా దాకా రాదు కూడా. ఓకే, చిన్న టిప్, గోల్డ్ కొనుక్కుందాం ఇప్పుడు అని అనుకుంటున్న వాళ్ళ కోసం మీరేం చెప్తారు? అది ఎప్పుడైనా ప్రతిరోజు అదే అనుకోవాలి, గోల్డ్ కొనుక్కుంటాము, గోల్డ్ కొనుక్కుంటాము. ఇదే నా సలహా, ఇదే నా టిప్స్. ఇంకా తగిన టిప్స్ ఏం లేదు. ప్రతిరోజు అనుకుంటే గోల్డ్ కొనుక్కుంటాము. గోల్డ్ మీద వచ్చే ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఆఫర్స్ అని చెప్తారో, వాటిని నమ్మచ్చా నమ్మకూడదా, అందులో ఏదైనా సలహా? లలితా జ్యువెలరీలో మేము హానెస్ట్గా ఆఫర్ ఇస్తున్నాము. ఆఫర్ ఏ రోజు అయిపోద్దో ఆ రోజు 1% ఎక్కిపోద్ది. మీరు బాగా ఇష్టపడే ఫుడ్? అన్నీ ఇష్టమే, కానీ మెయిన్గా ఇష్టం అనేది నెల్లూరు దోశలు. అది బండి మీద తింటే బాగా ఆనందంగా ఉంటుంది, కానీ అది ట్రావెలింగ్ పోయినప్పుడే తింటాను. కానీ అది కూడా కావాలని ఆ టైమింగ్కి బయలుదేరి అక్కడ వెయిట్ చేసి, వాళ్ళు ఒకసారి 5:30కి వెళ్ళిపోయినాము. నాతో పాటు ఇక అబ్బాయి శ్రీకాంత్ ఉంటే, శ్రీకాంత్ 5:30 అయింది శ్రీకాంత్ అన్న, 6:30 అవుద్ది అన్న బండి వచ్చేదానికి అన్న అన్నాడు. సరేరా ఇప్పుడేం చేద్దాం అన్న, నేను వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. ఉండరా 1 అవర్ కదా ఉండేసిపోతావరా అన్న. కార్లో కూర్చొని 1 అవర్ వెయిట్ చేసుకున్న తర్వాత బండి వచ్చిన తర్వాత దోశలు తినేసి పోయినాం. అంటే దీని మీద కూడా కొంచెం కాంట్రవర్సీ చేశారు, పబ్లిసిటీ స్టంట్ ఇది కూడా, అందుకే కావాలని. ఫస్ట్ నుంచి అదే అందరి వాళ్ళకి, షాప్ వాళ్ళకి తెలిసి నా ఇష్టమైన ఫుడ్ అది. నేను ఏం పెద్ద పబ్లిసిటీ కాదు దాని మీద. అక్కడ బండి కాడ నిలబడి నేనేం యాడ్ తీసుకోలేదు. అది ఎవరో ఫోటో తీశారు, దాన్ని వేసుకున్నారు, కానీ నేను ఫోటో తీసి ఏం వేయలేదు. ఓకే, నెల్లూరులో మీకు అది కానీ వేసి ఉంటే నేను మంచి పోజ్ ఇచ్చేవాడిని, లేకపోతే ఇటు తింటే ఫోటో తీస్తాను. నెల్లూరులో బాగా ఇష్టమైన ప్లేస్? దోసబండి. ఇన్ని బ్రాంచెస్లో మీకు బాగా కలిసి వచ్చిన బ్రాంచ్ ఆర్ సంథింగ్ లైక్ మీకు పెట్టగానే మంచి లాభం వచ్చింది? లేదు, అలాంటి ఏం లేదు. ఫస్ట్ లలితా జ్యువెలరీ టీ నగర్ ఉండేది. ఇప్పుడు మీకు 10 బిడ్డలు ఉన్నారు, లేదు 2 బిడ్డలు ఉన్నారు. ఏది మంచివాడు ఏది చెడవాడు కాదు, అన్నీ మంచి బిడ్డలే. 54 షోరూమ్ మంచిది, రాబోయే రోజుల్లో అన్ని షోరూమ్లు మంచిదే. నాకు అలాంటి అంటే లలితా జ్యువెలరీ ఫస్ట్ షాపు టీ నగర్ చెన్నై అనేది, అక్కడి నుంచి నేను వచ్చాను. కానీ అది షోరూంలో రీటైల్లో. కానీ నెల్లూరులో నాకు ఈరోజు కూడా అదే రిలేషన్షిప్ ఉంది, అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేపిస్తాను. ఇప్పుడు చాలా డిజైన్లు మారిపోయినాయి, కానీ వాళ్ళని అందరినీ నేర్పించి, మళ్ళీ ఈ డిజైన్లు అట్ట చేయాలా ఇట్ట చేయాలా నేర్పించి వాళ్ళని వదలలేదు. ఈరోజు దాకా ఎవరిని వదలలేదు నేను. నాతో ఏ రోజు ఫస్ట్ డే నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళు నాతో ఉన్నారు. నన్ను వదిలేసిపోయారే కానీ నేను ఎవరిని బయట పంపించలేదు. గ్రేట్ సార్. ఇది మీ హాబీస్? నా హాబీస్ అనేది ఏం లేదు, మా వ్యాపారం చేసుకుంటూ ఉండాలి, ప్రతిరోజు ఛాలెంజ్ ఉండాలా, లేకపోతే నిద్ర రాదు. ఉదాహరణ వెళ్ళేసి గుండు కొట్టాలా, అది నాది. గుండు కొట్టాలంటే నాది. మళ్ళీ ఫేవరెట్ స్పోర్ట్? ఆఫీసు, ఇల్లు, అంతే. సర్వీస్ అక్కడికి ఇక్కడికి. సో సార్, అమ్మతో ఫేవరెట్ మెమరీ ఏదన్నా, లేదంటే గుర్తుపోయే విషయం ఏదన్నా ఒక్కటి టక్మని ఎప్పుడైనా? చాలా ఉన్నాయి, మాది చెప్పేదానికైతే ఏడుపు వచ్చేస్తుంది. చాలా ఉన్నాయి. అమ్మతో ఈరోజు కూడా అమ్మ లైవ్గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఈరోజు కూడా ఇంట్లో నుంచి బయట వచ్చినప్పుడు అమ్మ నాయనకి దండం పెట్టి దీపం వెలిగించి వస్తాను బయటికి. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నా కష్టము. డబ్బులు లేదు అనుకొని ఒకసారి మీరు ఒక రోజు ట్రావెల్ చేయండి, మీకు అన్ని విషయాలు తెలిసిపోద్ది. మీ కాడ 9 పైసా లేదు, ఎలా మీరు బతుకుతారు అనేది ఆలోచించండి. ఒక్కరోజు ఆలోచించండి చాలు. నేను చాలా సంవత్సరాలు గడిపినాను. ఒక్కరోజు మీకు డబ్బులు లేదు, ఫ్యామిలీ జరపాలి, ఇంట్లో ఫుడ్ లేదు, డబ్బులు లేదు, అసలు డబ్బులు లేదు, ఒకరోజు గడిపి చూడండి, మీకు డబ్బులు విలువ తెలుస్తుంది. మీకు లైఫ్లో చాలా డోర్లు ఓపెన్ అవుతాయి. వెల్, సూపర్. అండ్ సార్, ఫైనల్గా చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు. మీరు ఇనీషియల్ డేస్లో ఏదైతే అమ్మకు సంబంధించిన బ్యాంగిల్స్ అలా స్టార్ట్ చేశారో దాన్ని నిలబెట్టుకున్నారు, ఆ తర్వాత కూడా దాన్ని గ్రో చేసుకుంటూ. అలా ప్రతి ఒక్కరికి సాధ్యపడదు.
స్టార్ట్ చేస్తారు లాభం రావట్లేదనో లేదంటే అది వాళ్ళకి కలిసి రాలేదనో. రాంగ్ థింకింగ్ అనమాట. సగంలో వదిలేయకూడదు, అది సగంలో వదిలేయకూడదు. ఏదైనా కూడా నేను చెప్పాను కదా, పట్టుదల ఒకటే, దాన్ని సక్సెస్ అయ్యే వరకు దాన్ని వదలకూడదు. 100% సక్సెస్ అవుతారు, దాంట్లో నష్టమే ఉంది. అంతే, ఏదైనా మంచిది అనుకునే కదా మనం వ్యాపారం చేసేది. మనం ఏం రాంగ్గా ఆలోచించి చేయలేదు కదా. సో 100% మనం మంచిగా ఆలోచించి చేసినప్పుడు, కరెక్ట్గా క్యాల్కులేషన్తో చేస్తే మీరు ఏ రోజు కూడా లాస్ అయ్యేదానికి అవకాశమే లేదు. అంటే ఏదైనా సజెషన్ ఇస్తారా బిజినెస్లో ఈ పరంగా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది అని? ఒకటే ఆలోచించా, ఒకటే వ్యాపారం చేయండి, 1కి 4 వ్యాపారాలు చేయి పెట్టొద్దు. 100% మీరు ఒకటే చేయండి, దాన్ని డెవలప్ చేయండి. 1కి 10 షోరూమ్లు కాదు, 1000 షోరూమ్లు పెట్టండి, 1000 స్టాల్ పెట్టండి. ఏదైనా కూడా వ్యాపారం మీద ఫోకస్ ఉండాలి. ఒకే వ్యాపారం మీద ఫోకస్ చేయండి. 4 దగ్గర ఫోకస్ చేస్తే 100% దెబ్బతింటారు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, చెప్పండి. మీ ఈ డైలాగ్ ఏదైతే ఉందో, డబ్బులు ఎవరికి ఊరికే రావులాగా, అలా గుర్తుండిపోయేలా ఫ్యూచర్లో ఏదైనా డైలాగ్ రాబోతుందా మీ దగ్గర నుండి? అది చెప్పలేను టైంని బట్టి. అంటే ఈ డైలాగ్ మీరే రాసుకుంటారా, ఎవరైనా రాసిస్తారా? లేదు, మాది నేను నేచురల్గా ఇప్పుడు మన ఇంటర్వ్యూ చేస్తున్నాము, మీరు ఎన్ని పేపర్ తీసుకొచ్చినా నేనేం భయపడలేదు. మీరు ఏం అడుగుతారో, ఏముందో నిజం చెప్తున్నాను నేను. సో ఆ టైంలో ఏం వస్తుందో చూద్దాం, అంతే, వెయిట్ చేద్దాం. చూద్దాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.